ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది. ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో టీజీపీఎస్సీ 2024 నోటిఫికేషన్కి సంబంధించి ఒక అభ్యర్థి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నేను పాతది ప్రొడ్యూస్ చేశాను, కానీ నాకు మార్కులు వచ్చినాయి, జాబ్ వచ్చినా తిరస్కరించబడింది, నాకు జాబ్ లేదు. కాబట్టి ఆవిడ హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టులో దాన్ని కొట్టివేయడం జరిగింది. కానీ ఇదే కేసు మళ్ళీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన తర్వాత సుప్రీం ఇప్పుడు ఒక సంచలనమైన తీర్పిచ్చింది. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు క్లెయిమ్ చేయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ని మీరు సపోర్ట్ చేసుకోవడానికి మీరు సమర్పించే ఇన్కమ్ ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ తప్పనిసరిగా 1 ఇయర్ ముందుకు తెచ్చి ఉండాలి. అంటే నోటిఫికేషన్కి 1 ఇయర్ ముందు దాన్ని తీసుకుని ఉండాలి. ఎంతకంటే పాతిస్తే అది వ్యాలిడిటీ కాదని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటంటే ఆర్థికంగా బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని క్లెయిమ్ చేయాలంటే అభ్యర్థి తప్పనిసరిగా 1 సంవత్సరం లోపే ఎకనామికల్లీ అంటే నేను వీకర్ సెక్షన్కి చెందుతాను అనేది ఆదాయ అంటే మ్యాండేటరీ లిమిట్ లోపే తెచ్చుకుని ఉంటేనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అదర్వైజ్ 10% రిజర్వేషన్లో క్లెయిమ్ చేయడానికి వీలు లేదు అనే ఒక సంచలనమైన తీర్పుని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇదే ఇప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళన, రిజర్వేషన్ బచావో ఆందోళన అనుకుంటూ ఉద్యమాలు మొదలైనాయి. ఈ సమయంలో ఈడబ్ల్యూఎస్ మీద ఈ సర్టిఫికెట్ ఇది ఆర్థికంగా ప్యూర్లీ ఆర్థికంగా వెనకబడిన అదర్ దెన్ రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు దాటిన వాళ్ళ అభ్యర్థులకి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఈడబ్ల్యూఎస్ ఇవ్వబడుతుంది. వాళ్ళకి 10% ఆర్థికంగా రిజర్వేషన్ ఇవ్వబడింది. మరి ఇది ఇంకా సుప్రీంకోర్టులో వీటిలో కేసులు ఇంకా నమోదు అవుతూ ఉండగానే ఇది జరుగుతుంది. ఎందుకంటే కొన్ని హైకోర్టులో ఈ కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఈ సంచలన తీర్పు మిగిలిన రిజర్వేషన్ మీద కూడా ఒక రకమైన చర్చ మొదలైందని మనం చెప్పొచ్చు.